పేరు నాగలక్ష్మ గంగారాం, నిక్ నేమ్ చిన్ని కృష్ణ. అంటే ఆంధ్ర తెలంగాణ అందరూ తెలిసిన అగ్రికల్చర్. ఓకే, అయితే నేను 2007 నుంచి ప్రకృతి వ్యవసాయం ఆరోగ్యం బాగుండాలా, మంచి ఆహారం తినాల ఉద్దేశంతో యోగాలో పోతే అక్కడ యోగా మాస్టర్ చెప్పిండు 8 రోజుల శిక్షణలో. 6వ రోజు ఏం చెప్పిండంటే, ఇలా రైతులే ఉంటే కెమికల్ లేకుండా పంటలు పండించుకొని ముడి బియ్యం తీసుకొని కుండలో వంట చేసుకొని తింటూ ఉంటే మీకు 7-8 నెలలలో మీ ఆరోగ్యం మీకే ఏర్పడుతుందని చెప్పిండు. అప్పుడే నేను అప్పటికే కెమికల్ బీపీటీ పండించిన. అంటే బీపీటీ అంటే ఇంప్రూవ్ రకం. మీరు అందరూ ఏంటి మీకు అవసరం సబ్జెక్టు. ఇప్పుడు 3 రకాలనే మన భారతదేశంలో విత్తనాలు, వరి విత్తనాల గురించి చెప్తున్నా. ఫస్ట్ ఇవేమో నాటు రకాలు, దేశీవాలి రకాలు, నాటు రకాలు రవించాలి. దీని తర్వాత ఏమొచ్చినాయి, మన భారతదేశంలో జనాభా ఎక్కువైందని ప్రభుత్వాలు క్రాసింగ్ చేసి, అంటే ఈ పంట ఇదొక రకం, ఇలా ఎన్ని రకాలు అంటే 22 రకాలనే. ఇలా ఈ రకం నుంచి ఈ రకం క్రాసింగ్ చేసారు సైంటిస్టులు. ఎందుకు, జనాభాకు సరిపోయేంత ఇవి దిగుబడి వస్తలేవని క్రాసింగ్ చేస్తే అప్పుడు అది కాకుండా ఇది కాకుండా పొట్టిన గణం వస్తుంది. దాన్ని ఇంప్రూవ్ రకాలు అంటారు. ఇంప్రూవ్ రకాలు ఇప్పుడు పండించేటి అన్నీ ఇంప్రూవ్డే, మీరు తినే ఆహారం బియ్యం అన్నీ ఇంప్రూవ్డే. అయితే ఇంకా దిగుబడి ఎక్కువ రావాలా, ఇవేమో ఎకరాన 25 బస్తాలు 30 బస్తాల కన్నా ఎక్కువ రావు, 70 కిలోలు. ఇంప్రూవ్ రకం అయితే 40-45 దాకా బస్తాలు వస్తున్నాయి. మరి ఇంకా ఎక్కువ కావాలా అనే ఉద్దేశంతో హైబ్రిడ్ తీసిరు. ఇప్పుడు ఈ రకాలు ఎకరాన 20 కిలోలు పడతాయి విత్తనాలు, ఇంప్రూవ్ రకాలు 15 కిలోలు పడతాయి. ఇప్పుడు తీసిన హైబ్రిడ్ రకాలు 6 కిలోలే సరిపోతాయి. ఇక మీరు అర్థం చేసుకోండి. దిగుబడి బాగా వెళ్తాయి కానీ పోషకాలు ఉంటాయి. అర్థమైంది మీ అందరికీ? దిగుబడి బాగా వెళ్తాయి, పోషకాలు ఉంటాయి, మనం ఆరోగ్యం ఉండలేము. అందుకోసం ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వము, మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రకృతి వ్యవసాయమే చేయండి అందరూ. ఫస్ట్ ఎకరమే స్టార్ట్ చేయండి. అంటే పెద్ద మొత్తంలో 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేస్తే దిగుబడి తగ్గుతుంది కదా. భారతదేశంలో అందరికీ ధాన్యం సరిపోదు, ఆహారం సరిపోదనే ఉద్దేశంతో ఇప్పుడు ప్రత్యేకంగా ఒక్కొక్క రైతు ఎకరం నుంచి మీ ఇష్టం, ఇక ఎకరం చేసుకుంటారు, అంతగానే ఎక్కువ చేయొద్దు. ఇట్లా శ్రీలంకలో ఇట్లా చేసి మొత్తం శ్రీలంక ప్రభుత్వము గత 6 సంవత్సరాల కిందట కంప్లీట్గా కెమికల్ మందు, పురుగు మందులు బంద్ చేసి బ్యాన్ చేసి ఆర్గానిక్ వ్యవసాయం చేస్తే అవగాహన లేక రైతులకు దిగుబడి బాగా తగ్గిపోయింది. అంటే ఇప్పుడు నేను 30 బస్తాలు వెళ్తాయని చెప్పినా కదా, వాళ్ళకి 10-15 బస్తాలే వెళ్ళినాయి. అప్పుడు 1 ఇయర్లో భోజనాలకు బియ్యం సరిపోకపోతే అక్కడ యుద్ధాలు అయినాయి. యుద్ధాలు అయి ప్రభుత్వాన్ని కూల్చేసారు ఒక్కటేసారి ఆర్గానిక్ తీసేస్తే. ఇప్పుడు మన భారతదేశంలో సిక్కింలో పూర్తి ఆర్గానిక్ రాష్ట్రమైంది. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఒకళ్ళు చేసుకుంటూ పోతున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా దాదాపు ఒక 80 మంది 100 మంది దాకా ఉన్నారు ఇట్లా ప్రత్యేకంగా ఆర్గానిక్ చేసే రైతులు. అయితే ఇలా మీకు వెరైటీల గురించి చెప్తాను, మీకు ఒకసారి వినండి. దీని పేరు కాలా బట్టి అంటారు. పండిందాక అట్లా ఉంటుంది, వరి గోలు అట్లా ఉంటుంది, బియ్యం కూడా నల్లగా వెళ్తాయి. బియ్యం కొంచెం కలర్ ఉంది కదా, పింక్ కలరు, బియ్యం బ్లాక్ రైస్ అంటుందండి. మీరు అందరూ అర్థం చేస్తారు, బ్లాక్ రైస్ అంటే ఇది మొత్తం బ్లాక్ ఉంటాయి. ఇది 170 రోజుల పంట. ఈ బియ్యం తింటే, రోజు ఒక పూట బియ్యం తింటే మీకు ఒక 45 రోజులనే మీకు ఆరోగ్యం రీత్యా ఏర్పడుతుందంట. 45 రోజులు ఏర్పడుతుంది రోజు ఒక పూట తింటే. ఎలా తినాలి, తౌడు తీయకుండా ముడి బియ్యం తినాలి, లేకుంటే సింగిల్ లేయర్ బియ్యం తినాలి. ఆ విధంగా తింటేనే మనకు ఆరోగ్యం బలం ఏర్పడుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ బియ్యం తింటే క్యాన్సర్ కణాలు ఉంటుంది. క్యాన్సర్ రాబోయే ఒక 6 నెలల 7 నెలల క్యాన్సర్ వస్తున్నారు మన దేశంలో. క్యాన్సర్ కణాలు చంపేస్తుంది. అంత పవర్ఫుల్ వెరైటీలో ఈ ఉన్న వెరైటీలో పవర్ఫుల్ వెరైటీ. అర్థమైందా అందరికీ? ఇంకొక రైతు ఏం చేసిండు, ఇంకా ముందు పోయి వాళ్ళకు ఆవు ఉంది, ఆవుకు బాగా ఇదంతా గడ్డలు వచ్చినాయి, గడ్డలు ఆవుకు మూతికాడ. హాస్పిటల్ చూపించిన, ఎందుకు చూపించినా తగ్గవాలి. అయితే కొత్తగా వచ్చిన వరి ఈ గడ్డిని తీసుకుపోయి ఆవుకి వేసి ఇంట్లో మొత్తం తగ్గిపోయింది. గడ్డి తింటేనే అంత పవర్ఫుల్ ఇది. ఇంకొకటి ఏంటంటే, దీంతో బొమ్మలు కూడా వేయచ్చు. నేను చూపిస్తాను ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టి ఒక 10 నిమిషాలు చూపెడతాను మీకు ఎట్లా వేసిన బొమ్మలు అనేది. దాని గురించి అర్థమైంది కదా. దాని తర్వాత ఇది గోదావరి ఇసుక అంటారు. దీన్ని అది చాలా బట్టి అయిపోయింది. మీరు క్వశ్చన్లు అడగచ్చు కొంచెం అయిన తర్వాత. మీకు చాలా ఇంపార్టెంట్ అవగాహన చెప్తాను నేను. ఎందుకంటే నేను భారతదేశం తిరిగాను, ప్రపంచ దేశాలు కూడా తిరిగేసిన, ఒక 10 దేశాలు తిరిగేసిన. అగ్రికల్చర్ మీద అన్ని అవగాహనలు నేను ఏ క్వశ్చన్ అడిగినా నేను జవాబు చెప్పాలి. వ్యవసాయ రంగంలో ఫుల్ అనుభవం. నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నా. నేను చదివింది 6వ తరగతి. నాకు ఇప్పుడు వయస్సు 73 సంవత్సరాలు. ఇటువంటి ఆహారం తింటూ ఇట్లా ప్రకృతిలో భూమి మీద నడుచుకుంటూ వ్యవసాయం చేస్తే 100 సంవత్సరాలు హాయిగా బతకొచ్చు అనే ఆనందం నాకు ఉన్నది. గోల్డ్గా బతకొచ్చు. నేను పెద్ద మనుషులు అయిపోయినా ఎలా అనే భయం లేదు ఇటువంటి ఆహారం తింటే. అంత పవర్ఫుల్. మీరు ఇప్పుడు యువతులు మీరు అందరూ ఏం చేయాలంటే, ఇప్పటి నుంచి మా పొలంలోకి వచ్చినందుకు మీరు మార్చుకొని మంచి ఆహారం తినడానికి ప్రయత్నం చేయండి. హాస్టల్లో ఉంటే అది వేరే సంగతి, కానీ ఇంటికాడ ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ తల్లిదండ్రులు కానీ ఇంటి ఆహారమే తినండి. అది కూడా మీ తల్లిదండ్రులతో కుండలో వంట వేసేటట్టు తినండి. మేము తినే బియ్యం మొలకలు వస్తాయండి, ప్రాణం ఉంటుంది.
మీరు తినే బియ్యానికి ప్రాణం ఉండదు, చచ్చిపోయిన బియ్యం. ప్రాణం ఎట్లుంటుంది ఇప్పుడు అక్కడ చూపెడతాను ఎగ్జిబిషన్. బియ్యం మొలకలు తెప్పించిన. ఓకే, దీని గురించి అయిపోయింది కదా. ఇది గోదావరి స్కేల్ అంటారు దీని పేరు. ఇది మన నిజామాబాద్ జిల్లాలో 50 ఏళ్ళ కిలో ప్రతి రైతు పండించారు. ఎత్తు వంగడము, దిగుబడి తక్కువ వెళ్తుంది, సెంటెడు. ఈ పంట ఇంత అయిన తర్వాత వస్తే మంచి సుగంధమైన వాసన వస్తుంది. గోదావరి స్కేల్ అంటారు, చిన్న ఉంటాయి. అర్థమైందా? మంచి సెంటెడ్ వెరైటీ. ఇది నేను ఒక్కరిని నిజామాబాద్ జిల్లాలో ఒక రైతు ముంచేస్తున్నాడు డిస్ప్లే దగ్గర. ఆయన దగ్గర ఒక 5 కిలోలు తీసుకొని కాపాడుతున్నా. ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రాలో ఎందరికో పండించి ఎందరికో విత్తనాలు ఇస్తున్నా. ఇప్పటికీ 9 రాష్ట్రాలకు విత్తనాలు ఇచ్చినా అండి నేను భారతదేశ వ్యాప్తంగా. అయిపోయిందా? ఇది దీని పేరు పంచరత్న అంటారు. ఇది కూడా ఇట్లా ఎర్ర కలర్ ఉంటుంది. బియ్యం ఎర్రగా వెళ్తాయి. ఎర్ర బియ్యం తింటే షుగరు ఉన్నోళ్ళకి షుగర్ రాదు, షుగర్ లేని వాళ్ళకి షుగర్ రాదు, షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవుతుంది. ఎర్ర బియ్యం తింటే ఏ రకాలు ఎర్ర బియ్యం. బ్లాక్ రైస్ ఎన్ని రకాలు ఉన్నాయి. NIN సికింద్రాబాద్లో ఉంది. నేషనల్ ఏమంటారు? NIN అంటే నేషనల్ యూనివర్సిటీ. చెప్పండి ఫుల్ ఫామ్. NIN నేషనల్ ఇన్స్టిట్యూట్ న్యూట్రిషన్. అక్కడ నా దగ్గరికి వచ్చి 17 రకాల కలర్ వంగడాలు పోయి ప్రయోగం చేస్తున్నారు. ఏ వంగడంలో ఎంత బలం ఉన్నదని చెప్పడానికి. కళ్యాణి ఇది కూడా కలర్ వారి. ఇది 105 రోజులు వస్తుంది పంట కోత. ఇదేమో 135 రోజులు, ఇదేమో 170 రోజులు. అర్థమైందా? ఇవి అయిపోయింది కదా మీకు. 5 వెరైటీలు. మైసూర్ మల్లిక ఏంటంటే 130 రోజుల పంట. మీకు మైండ్ వికసించాలా, ఫ్లేవర్ ఉండాలా, నేను మంచి చదువు రావాలా, నాకు మంచి మార్కులు రావాలా అని పిల్లలందరికీ అనిపించే వెరైటీ. అర్థమైందా? మైసూర్ మల్లిక చాలా దిగుబడి కూడా ఎక్కువ వెళ్తుంది. ఉన్న వెరైటీలు కానీ దిగుబడి ఎక్కువ వెళ్తుంది. పొట్టి రకము చాలా బాగుంటుంది. ఇప్పుడు 12 ఏళ్లలో పిల్లలకు ప్రత్యేకంగా ఆర్గానిక్ రైతులు ఇవే పెడుతున్నారు. బియ్యం తల్లిదండ్రులు తింటున్నారు, పిల్లలకు ఇవే పెడుతున్నారు. టైపు సెంటెడ్ వెరైటీ, దిగుబడి తక్కువ వెళ్తుంది. ఎత్తు వంగడం అంత ఆరోగ్యరీత్యా అంత ఇంపార్టెంట్ లేదు, కానీ ఆరోగ్యరీత్యా ఆలోచిస్తే అన్ని వెరైటీలు మంచిగా ఏదైనా తినచ్చు. ఓకే, 1 2 3 4 1 2 3 4 5 వరి మాత్రం కలర్ ఉంటుంది. వీటితో నేను అన్ని బొమ్మలు వేస్తున్నాను. ఎన్ని వెరైటీలు అయినా 1 2 3 4 5 వెరైటీలు కలర్ వరి. మీకు కనిపిస్తుందా? ఇవి కలర్ వరి. కలర్ దాన్ని బొమ్మలు వేయచ్చు. ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటాం. కుంకుమ పువ్వు దీని పేరు సన్న రకం. ఎత్తు వంగడం చాలా బాగుంటుంది, రుచి ఉంటుంది. ఈ అన్నం తింటే మీరు ఇంకొక వెరైటీ తినద్దు. ఇవేది అంత మంచి వెరైటీ కుంకుమ పువ్వు. ఇదేమో తంగ సాంబ. ఇది నిరుడే పోయిన సంవత్సరం పండించిన. ఇవన్నీ చాలా 10 సంవత్సరాలు పండిస్తున్నా. ఈ తంగ సాంబ సన్న రకము. మరి దీన్ని తినుసుళ్ళు ఎట్లుంటుందో దేశీవాళ్ళ రకం, నాటు రకం. అక్కడ పోసిన వెరైటీకి రైతు చేస్తున్నాడు పొలం. ఇక్కడ ఇలాంటి రైతు దానికి అడుగులో పోసిండు మందు తీసుకుగా. మళ్ళీ మొన్న ఇంకా వెరైటీలు మొన్న పోసిండు. అది ఎంత ఎత్తున్నది ఏంటంటే కెమికల్తో ఎంత దానికి 2 సార్లు కెమికల్ ఎంత. ఏ కెమికల్ ఎంత బాగుంటుంది అంటే ఏ కెమికల్ దీనికి వారం రోజులు వెనక. ఇది వారం రోజులు లేటు. అంటే ఈ నాటు రకాల వాటిలో కెమికల్ లేకుండా ఒలుసుకుని భూములకి తీసుకునేంత శక్తి అవి ఉన్నది విత్తనాలకు. దొడ్డుగా చెప్పాలంటే అందులో 50% పోషకాలు వెళ్తాయి. ఇలా 100% పోషకాలు. బియ్యం ఎట్లా వెళ్తాయి చెప్పాలా? బ్లాక్ వెళ్తాయి. 3 భాగాల బియ్యం. ఒక ఇత్తులో 3వ భాగం నల్ల ఉంటుంది, ఒక భాగం ఎర్ర ఉంటుంది. ఎంత విచిత్రం. ఒక బియ్యం ఇచ్చుంటుంది కదా, ఒక భాగం చిన్న, ఒక భాగం ఏమో ఎర్ర ఉంటుంది. అందులో 3వ భాగం నల్ల ఉంటుంది. 10 రోజుల పంట, 10 రోజుల లోపల తొందర పడుతుంది. పొట్టి బంగారం చాలా బాగుంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. జపాన్ వాళ్ళు ఎక్కువ ఈ వెరైటీ తింటారు కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళు చెప్పారు. వాళ్ళని జాగ్రత్తగా ఫోటో ముక్కడం కాదు. రైతుగా నేను చిన్నప్పటి నుంచి నాకు ఎంతో అనుభవం వ్యవసాయ రంగంలో, కెమికల్తోని కెమికల్ లేకుండా. అయితే మా అమ్మ నాన్నను పంట పొలాల్లో చూడాలని. ఎలా సాధ్యమవుతుందా? పంట పొలాల్లో మా అమ్మ నాన్నను చూడాలి నేను. ఎట్లా ఆలోచన వచ్చిందంటే జపాన్ వచ్చి అక్కడ మడిలో నా హోమ్ ప్రపంచం చేశాను. రోడ్తో ఫోటో ఇస్తే నాకు కనిపించాలి. ఇంత అయిన తర్వాత వాళ్ళు వచ్చి ఇంటికి వెళ్ళి అగ్రికల్చర్ ఆఫీసర్ పిలిపించి ఇంటికి పెట్టి నిజంగా మెచ్చుకొని నాకు నా మెడలకు వచ్చి గోల్డ్ మెడల్ వేసింది. గోల్డ్ మెడల్ 4 దేశాల వాళ్ళు ప్రశంసా పత్రం. ఎంత ఆనందం అనిపిస్తుంది. అది పూర్తయిన తర్వాత హైదరాబాద్లో ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు కదా, అందరూ ఆ సంవత్సరానికి ఇట్లా గ్యాప్ ఇస్తామా, నువ్వు ఇట్లా మొలకలు రావు. ఒక సంవత్సరం తప్పించి ఒక సంవత్సరం పోస్తేనే బతికింటాయి.
నేను 150 రకాల వాటిని పండించిన. మీకు చూపెడతాను 150 రకాలు ఎట్లా ఉంటాయండి. 150 రకాలల్లో 9 రాష్ట్రాలకు ఇచ్చిన. అందరు అడ్రస్లు రాస్తున్నా, ఫోన్ నెంబర్ రాస్తున్నా. ఎందరు బతికిచ్చారు, ఎందరి దగ్గర ఉన్నాయో తెలియదు. అవసరమైతే నేను వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ సేకరించగలుగుతా. ఇప్పుడు మాత్రం పోయిన సంవత్సరము 45 రకాలు పండించడం జరిగింది. మీకు మాకు యాదనది ఒకసారి మళ్ళీ పిల్లర్స్ తయారు చేయడానికి పొలమంది ఎంత కష్టం అంటే అంత కష్టం. కష్టపడ్డోళ్ళకి ఫలితాలు ఉంటాయి. ఇది విజిటింగ్ కార్డు తయారు చేసిన. ఇది మొత్తం వరితో 6 రకాల వరితో చేసిన. ఇంత తన డ్రోన్తో తీస్తే తప్పులు విని మత్తు మళ్ళాగా ఆయన ఎవరైతే ఈ పేరు చూపిస్తాడో ఇంజనీర్ ఉంటాడు కదా, ఆయన వచ్చి మేము అంతా చదివినాం. ఇట్లా చదివితే చాలా బాగా వచ్చింది. నేను ఒక భారతదేశంలో తృప్తి, నాకు ఒక ఆనందం. మళ్ళీ ఏదో పక్కకు ఉన్నాయేమో ప్రతి సంవత్సరం ఒక బొమ్మ, ఇలా మా అమ్మ నాన్న బొమ్మ కూడా ఉన్నారు. మీకు 5-6 ఇస్తా. మీకు మీరు ఏమైనా ఇంపార్టెంట్ రోల్ తీసుకోవచ్చు. ఇక్కడ పక్కకి ఇది, ఇక్కడ పక్కకి ఇది. స్కానింగ్ చేస్తే ఎంత చూడు. మీకు స్కానింగ్ చేయించలేదు, హైదరాబాద్లో చేపిస్తాను. చిన్న మూల స్కానింగ్ చేస్తే మీరు సెల్ ఫోన్ పెట్టుకొని ఇట్లా స్కానింగ్ చేస్తే మీకు నేను ఎట్లా చేసినా అంతా అనిపిస్తుంది మీకు. అంటే మీరు నమ్మరు కదా, ఇది నేసినట్టు నమ్మరు. వీడియో చూపిస్తే అక్కడ వచ్చిన తర్వాత మీకు ఒక 60 నిమిషాలు చూపెడతాను. మీకు ఓపికతో ఉంటుంది అంతే. నాది ఇవాళ ఏకాదశి, ఇవాళ పూర్తి ఉపవాసం మేడం. నేను పూర్తి, ఎందుకంటే ఆయన జ్ఞానం ఉంది, సైంటిస్ట్తో మాట్లాడే శక్తి ఉన్నది. 100 మందికి ఎక్కువ జ్ఞానం ఉంది కాబట్టి నన్ను పంపిస్తాడు ఎక్కడ పోయినా. నేను పోయి మా తెలంగాణ వ్యాప్తంగా అభ్యుదయ రైతులతో మీటింగ్ అయింది. అయిన తర్వాత వాళ్ళు ఒక జాల కూర్చున్నారు సైంటిస్టులు అంతా. నేను వాళ్ళ దగ్గర కూర్చున్నా. అంటే అందరూ పోరు కదా, జ్ఞానం ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గర పోతారు. మీరు మేడంల దగ్గరికి, టీచర్ దగ్గరికి అందరూ పోతారా? కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళు స్కూప్ వాళ్ళ దగ్గర ఉంటారు. ఇప్పుడు కూడా భయపడతారు. నేను భయపడా. అక్కడ కూర్చుండి వాళ్ళకి ఏం చెప్పినంటే మాటలు అయిపోయిన తర్వాత, సార్ నేను అమెరికా వెళ్ళి న్యూయార్క్ సిటీలో ఒక 8 దేశాల బియ్యం కొనుకొచ్చిన, ముడి బియ్యము. అవి ఇట్లా మూలకాలు చేసి నార్మల్ పెన్షన్ సార్ ఇంత ఎత్తుందో అన్న. వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఏం చిన్నకృష్ణుడు ఇంతమంది రైతులు తెలంగాణ వ్యాప్తంగా వచ్చింది, ఎవరు రానియలే, నిన్ను మా ఆయనకు రాయిస్తే మాకు చెవులో పువ్వు పెడుతున్నావు అన్నారు. అర్థమైందా? ఇట్లా కూడా తెలియదు. బియ్యం తన మళ్ళీ వచ్చి నార్మల్ పెంచింది కూడా ఇవాళ భారతదేశంలో ఎవరు ఏలేనాటే కదా. కేంద్రానికి సంబంధించిన సైంటిస్టున్నారు, మన రాష్ట్రానికి సంబంధించిన అందరిలో మాట్లాడినా వాళ్ళు నమ్మక మాకు చెవులో పువ్వు పెట్టినట్టు మాట్లాడుతున్నానికి చాలా కోపంగా వచ్చింది, సీరియస్ కోపంగా వచ్చింది. మరి వీళ్ళకి తెలియదా ఏంది బియ్యం కొనుక్కి వచ్చేది. మరి అప్పుడు వెంటనే వీడియోలు, పేపర్ గట్లు ఉంటాయి కదా, అవి చూపిస్తే చాలా సంతోషపడి నాకు సాపనే పెట్టింది. ఏమని? వేరే దేశాలకు వెళ్ళి తెచ్చి నువ్వు పంట నార్మల్ పెంచినావు, కానీ పంట వచ్చిన తర్వాత ఫెయిల్ అయిపోతుంది, పంట రాదన్నారు. అయితే ఇంతకుముందు అంతకుముందు అమెరికా పోయినప్పుడు టమాటా విత్తనాలు తెచ్చిన. అక్కడ నుంచి టమాటా విత్తనాలు పెంచినా ఇంత అయింది. పూత వచ్చింది, పూత రాలిపోవడం, ఒక్క కాయ కూడా కాయాలి. అప్పుడు అది జ్ఞాపకం వచ్చింది నాకు. సార్ అయితే కావచ్చు, పంట రాకపోవచ్చు, నేను మాత్రం ప్రయత్నం చేస్తా, అన్ని విధాలా కష్టపడతా. పంట వస్తేనా మీరందరూ రైతు చూడాలా, పంట రాకపోతే నేను ఫోన్లో చెప్పేస్తాను మీకు పంట రాలేదు అని చెప్పిన. అర్థమైందా? ఎంత ఛాలెంజ్గా మాట్లాడిన సైంటిస్ట్. అయితే అది చెప్తా ఒక 5 నిమిషాలు. ఇక అక్కడ నాకు రేషన్ పెరిగిందన్నట్టు సైంటిస్ట్గా సవాల్ విసరాలి కదా. అంటే ఏం చేయాలి? కష్టపడాలి. ఏం చేస్తాం మేము? ప్రకృతిగా మందు పోయేది కదా. పల్లిపిండి, నూనె విషయంలో పల్లిపిండి వెళ్తుంది. వేపపిండి, వేపకాయల పిండి దొరుకుతుంది మాకు. పిడుగురాలు కూడా ఎంత దొరుకుతుంది, ఒరిజినల్ వేపపిండి. ప్లస్ యజ్ఞంగా వచ్చిన బూడిది ఉంటుంది. ఆ బూడిది ఈ 3 కలిపి ఇట్లా మొక్క కోసుకుంటే కొంచెం కలిసిన నేనే స్వయంగా, కూలీలతో కాదు. అట్లా కలిసి అన్ని మంచి పంట వచ్చింది. ఈదుతున్నాయి పంట. ఈనేటప్పుడు ఎలుకలు స్టార్ట్ చేసినాయి. ఎలుకలు అంటే అడవి పందులు వచ్చి రావట్లేదు. మీదికి వెళ్ళి పక్షులు, పిట్టలు పట్టినాయి. ఏం చేయాలబ్బా నాకు తెలియదు. నాకు నిద్ర కూడా పట్టదు. నాకేమో సంపాదించేది లేదు కదా, నిద్ర కూడా పట్టదు. అది కట్టిన త్రిగోళ, ఆ ఎత్తు మీద కట్టిన కట్టెలు బాతి, అట్లా ఆ కిందకి ఇంత ఎత్తు మీద కట్టిన, మళ్ళీ ఇంత ఎత్తు మీద కట్టిన, మీదికి వెళ్ళి కట్టెలు బాతి అటు ఇటు అన్నీ బాతిన. ఆ మెరుచుడికి ఎలుకలు రాలే, అడవి పందులు రాలేదు, మీదికి వెళ్ళి పక్షులు రాలేదు. ఎంత పని చేసి చూడు. ఆ పని చేసినా అన్ని పంట కోతకొచ్చింది. కోతకొచ్చే టైంలో హైదరాబాద్ ఫోన్ చేసిన రాజేంద్రనగర్కు, రండి సార్ అన్ని రకాల పంట వచ్చినాయి, కోతకొచ్చింది, ఇంకొక 5-6 రోజుల పొలం వస్తామంటే వాళ్ళు పరేష్ అయిపోయారు. అరే రైతు ఇంత ముందుగా పంటనే తీసిండు, మరి ఎట్లా పోదామాద్దా. పోతే అక్కడ విలేకరులు, మన జిల్లా ప్రభుత్వ అధికారులు అందరూ వస్తారు కదా, హైదరాబాద్ వచ్చినట్టు అందరూ వస్తారు కదా. అడిగితే మనం ఏం సమాధానం చెప్తాం? ఒక రైతు చేసిన ప్రయోగం మనం చేయాలంటే బాధ అవుతా అనుకున్నారో ఏమో తెలియదు నాకు. వాళ్ళు ఏం చెప్పారంటే భారతదేశంలో ఒక రైతు శాస్త్రవేత్త నువ్వే చాలా గ్రేట్, నువ్వు ఒక బియ్యంతో పండబట్టించుకొని అక్కడి నుంచి దిగుమతి ఇచ్చి నాకు రాలేదు చూడడానికి. నేను అట్లా పండించి ఎంతోమంది రైతులకు విత్తనాలు ఇస్తున్నాను. దీని పేరు ఇది జపాన్, ఇది కూడా అదే వెరైటీ. ఇంకోటి ఉంటుంది థైలాండ్ వెరైటీ. ఎక్కడో చూపెడతా మీకు. ఇదేమో జపాన్ వెరైటీ, థైలాండ్ వెరైటీ ఎక్కడో చూపెడతా. ఈ సంవత్సరమే వచ్చి పండించిన ఈ లుసిరి వెరైటీ ప్రత్యేకత ఏంటంటే, ఈ బియ్యం తిన్న వాళ్ళు పీసీఓడి, స్త్రీలకు పీసీఓడి ప్రాబ్లం వస్తుంది కదా మేడం, ఈ పీసీఓడి ప్రాబ్లం బంద్ అయిపోతాడు. అంత బలవంతమైన బియ్యం, సన్న రకం బియ్యం లుసిరి. స్త్రీలకు ప్రత్యేకమైన ఆహారం ఇది. పీసీఓడి ప్రాబ్లం ఉంది, అందరు తినచ్చు, కానీ వాళ్ళు తింటే ఇంకా తొందరగా
క్యూర్ అవుతుంది గోళీలు దొరికిన అవసరం లేకుండా. ఇదేమో పొక్కూరు, ఇది కూడా నేను కొత్తగా ఇంకా బియ్యం తినలేదు. ఇట్లా ఎందుకు ఎర్రగా అవుతుందంటే లప్పల మీద నీళ్ళు లేక వర్షం లేక ఎండిపోయి అట్లా ఎర్రగా అవుతుంది. మీకు తెలియాలని చెప్తున్నా, నీళ్ళు వరిస్తే కవర్ అవుతుంది. ఈ లప్పల మీద ఎండిపోయినట్టే ఇది బక్కది. దీని పేరు పొక్కూరు, సన్న రకము. ఈ అన్నం పెట్టడం తెలియదు, చాలా మంచిగా ఉన్నది రేటు. దీని తర్వాత లాస్ట్ దీని పేరు కచ్చిరాజు సాల్. ఇది కచ్చిరాజు సాల్, ఇది కూడా కొత్తనే. కచ్చిరాజు సాల్ సన్న రకం బియ్యము. అంటే 45 రకాలల్లో ఇన్ని రకాలు పోసినాయి. అంటే 23 రకాల వెరైటీ, మొత్తం 24 రకాల వెరైటీ నేను ఇక్కడ కాపాడుతున్నా. దీని పేరు కులాకర్. దీని ప్రత్యేకత ఏంటంటే ఎర్ర బియ్యం ఉంటాయి, 120 రోజుల పంట కులాకర్. స్త్రీలు గర్భం దాల్చిన తర్వాత రోజు ఒక్క పూట తింటే వాళ్ళు నార్మల్ డెలివరీ అవుతారండి. 100% మీరు అనుమానపడే అవసరం లేదు. కులాకర్ బియ్యము స్త్రీలు గర్భవతి దాల్చిన తర్వాత అందరు తినచ్చు, తప్పుడు తినచ్చు, కానీ ప్రత్యేకత వాళ్ళ కొరకు. రోజు ఒక పూట తింటే ఎర్ర ఉంటాయి బియ్యము, చిన్నగా ఉంటాయి, నార్మల్ డెలివరీ అవుతారు. అంత పవర్ఫుల్. మేడం వింటున్నారా? అంత పవర్ఫుల్ బియ్యం. ఇదేమో రామలక్ష్మణ్, ఇప్పుడు చెప్పేసి మీకు రామలక్ష్మణ్. మరి థైలాండ్ వెరైటీ ఎక్కడ పోసిందో మరి ఇక్కడ పోయలేదు. థైలాండ్ దేశం అప్పుడప్పుడు వారియాలి, కెమికల్ వెళ్ళినా అంతే ఉన్నది. అది కెమికల్ లేదు, వారం రోజులు లేదా అది అంటే నాటు రకాల ఏం కూడా ఉంటే దిగుబడి తక్కువ కదని ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. భూమిలో ఉన్న పోషకాలు తీసుకొని బురదది, అది బురదలో వెళ్ళాం. అదేమో వట్టి అటుదిక్కుల కలిసాను, అటుదల్లి కలిసి అర్థమైందా? ఎంత బాగా వచ్చింది. ఇది వేయడానికి ఎంత కష్టమైనది మీరు గమనించండి. ఎంత నీట్గా వచ్చింది. 6 రకాల వరి, 6 రకాల ఎంత బాగా వచ్చింది. 6 రకాల వరితో ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసు నీళ్ళు వేస్తే గంటన్నర అన్నం అయిపోతుంది. చట్నీ వేసుకుంటారు ఒకటి. అదేమో వేరే దేశం బియ్యం, మన దేశంలో వేస్తే ఇవే నీళ్ళు వేసి అంటే ప్రకృతి అన్నట్టు వంట వేస్తే కాల్చేసి మళ్ళీ మీరు ఇంకోటి చూపించాలి. యాజేది ప్లీజ్. ప్రకృతిగా అన్నట్టు ముక్కలు చేసుకుంటాం. ఇది కూడా ప్రకృతిగా నీళ్ళు ఇస్తాం. అన్ని ముక్కలు వల్లినాయి. నేను రోజు మీకు అందరూ చూపెడతాను. మీ అందరికీ అందరు ఎక్కడో లెక్కనే ఉంటుంది. ఇవన్నీ ముక్కలు వల్లినాయి. ఈ రకంగా మీరు రోజు వంట వేసుకొని తింటాం అంటే 100% పోషకాలని అందరికీ తెలుసు. దిగుబడి తక్కువ. పైసలు కావాలి, పిల్లలు కలిపేయాలి, 3 పిల్లలు కలిపేయాలి. పైసలు కావాలంటే ఏం చేయాలా? ఏదో తిని ఏదో బతికి గోళీలు తిని బతికి వ్యవసాయం చేసి పిల్లలు కలిపిస్తున్నా. అప్పుడు అయిపోయిన తర్వాత ఇంత దొడ్డు ఇట్లా నడుస్తుంటే పిల్లలు, నేను ఎప్పుడు కూడా అబద్ధం మాట్లాడా. నేను ఇంత బొర్ర ఇట్లా నడుచుకుంటే గోళీ మీద బతి సరే అని చెప్పి ఆమె ఎల్లగానే మర్చిపోయినా. అందరు విన్నాం మనం. యోగా అంటే ఏం తెలియదు కదా, ఏం యోగా పోను. 8 రోజులు శిక్షణ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చింది 2వ శిక్షణ. అంకుల్ మళ్ళీ శిబిరం ఛాలెంజ్ రండి అన్నది. ఆమె డిగ్రీ అమ్మాయి కోమటం సాధారణంగా మా కాపలు రారు కోమటం. ఆమె బాధకు ఆమె ముఖం చూసి మా భార్య ఆమె విద్రం పోయి 300 ఫీజు కట్టి 8 రోజుల శిక్షణలో పాల్గొన్నాక 6వ రోజు ఏం చెప్పాడే, కెమికల్ లేకుండా నాటు రకాల వడ్లు పండించుకొని ముడి బియ్యం తీసుకొని కుండల వంట వేసుకొని తినండి, మీకు రోగాలన్నీ మటమాయమైపోతాయి. ఈ ఆహారం తింటూ ప్రాణాయామం యోగా ఆసనాలు చేయండి అని చెప్పి. మరి ఇది ప్రాణాయామ యోగా ఆసనాలు చేస్తున్నాం. మరి ఆర్గానిక్ ఎందుకు తినద్దు? ఈ రోగాలతో స్టార్ట్ చేసి నేను ఆరోగ్యంగా తయారైనా ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా నేను మంచిగా అవుతాను. ఎందుకంటే ఇప్పటికి 84 రకాల బియ్యం పిల్లలు 84 రకాల బియ్యం. హలో అండి, మేము ఇక్కడ నిషిత డిగ్రీ కాలేజ్ నుంచి ఫార్మింగ్ ఫీల్డ్ చూద్దామని వచ్చినాము. ఈయన చిన్ని కృష్ణ గారు అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల వరి వంగడ పంటలని పండిస్తున్నారు ఇక్కడ. ఈయన చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నారు. అండ్ ఈయన వయసు 75 సంవత్సరాలు ఉంది. అయినప్పటికీ చిన్నపిల్లల్లాగా చాలా యాక్టివ్గా ఉండి ఈయన 84 రకాల రైస్ని ఇంతవరకు తిన్నారంట. సో ఈయన ఎనర్జీ అండ్ ఇంట్రెస్ట్ మాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. కాలేజీలో ఉన్న అందరి పిల్లలకి ఎలాంటి డౌట్స్ అయినా ఇంతవరకు క్లారిఫై చేసి దాదాపు 1 గంటన్నర వరకు సమయాన్ని కేటాయించి ఎండకైనా సరే కానీ నిలబడి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. మా పిల్లలు అండ్ మేము కాలేజ్ మేనేజ్మెంట్ తరఫున థ్యాంక్ యూ చెప్తున్నాము. నిషిత డిగ్రీ కాలేజ్ తరఫున మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ అన్ని రకాల రైస్ని చూసి పిల్లలు చాలా నేర్చుకున్నారు ఈ సెషన్లో. అండ్ ఖచ్చితంగా మేము కూడా ఆర్గానిక్ ఫీల్డ్ అండ్ ఫార్మింగ్
ఫాలో అయ్యి ఇలాంటి ఫుడ్ని తిని హెల్త్ అండ్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటామని, పిల్లలు కూడా అవేర్నెస్ ఇది మెల్లమెల్లగా స్ప్రెడ్ అయ్యి అందరికీ అవేర్నెస్ తీసుకొస్తుందని అనుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి చిన్ని కృష్ణ గారికి ఇంత సమయాన్ని కేటాయించి మా కోసం ఇంత ఎనర్జీ ఎఫర్ట్స్ పెట్టి చెప్పినందుకు మా కాలేజ్ మేనేజ్మెంట్ తరపున, రాజు సార్ తరపున అండ్ ఎంటైర్ నిషిత ఫ్యామిలీ తరపున కృతజ్ఞతని తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. నా పేరు రాజశ్రీ, నేను నిషిత డిగ్రీ కాలేజ్లో బీఎస్సీ ఎంబీబీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇక్కడ తాత దగ్గర చాలా వెరైటీస్ రైస్ చూశాను, మళ్ళీ అక్కడ మంచి బొమ్మలు కూడా చేశారు తాత వరితోని. చాలా థ్యాంక్ యూ, మీరు చాలా చెప్పిండ్రు. గర్ల్స్కి ఉపయోగమైన ఫుడ్ అదే బియ్యాలు కూడా చూపించారు, మంచిగా అనిపించింది. థ్యాంక్స్. మీ పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ అయినందుకు నాకు చాలా సంతోషం ఉంది. మీరు కూడా ఇటువంటి ఆహారం తిని ఆరోగ్యంగా ఉండాలని నా కోరిక. థ్యాంక్ యూ. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఫోన్ చేసి నైట్లో తల్లిదండ్రులు అడిగితే. సో నమస్కారం అండి అందరికీ. సో నేను అంజలి, నిషిత డిగ్రీ కాలేజ్ బీఎస్సీ ఎంబీబీ సెకండ్ ఇయర్ చదువుతున్నాం. ఇక్కడ ఇండస్ట్రియల్ విజిట్ కని వచ్చి చాలా మంచి ఎక్స్ప్లోర్ చేశాము. సో ఇక్కడ నేను ఈ కార్డ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. దిస్ ఇస్ నాట్ అన్ ఆర్టిఫిషియల్ కార్డ్. ఈ కార్డ్ దాదాపు మనకి 10 సంవత్సరాల తర్వాత ఈ కార్డ్ అనేది మన చేతిలోకి వచ్చింది. సో మీరు ఇక్కడ అన్నీ చూడొచ్చు, ఎంత బాగా మన పొలాలతోని ఇవన్నీ చేశారో. ఇవి డ్రోన్స్తోని ఒక 1 lakh అంత కష్టపడి ఇదంతా తయారు చేశారు. సో ఇవన్నీ చూడడానికి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. సో మేమంతా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. అండ్ మేము ఇక్కడికి వచ్చిన చిన్ని కృష్ణ గారి వాళ్ళ అమ్మ నాన్న ఫోటో ఇది. దీన్ని కూడా ఇక్కడ డ్రోన్తోని తీశారంట, చాలా బాగుంది. ఇక్కడ ఇక్కడ పిల్లలు వచ్చి ఇక్కడ శివుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్టు మనకు కనిపిస్తుంది. ఇక్కడ చిన్ని కృష్ణ గారు నమస్కారం పెట్టున్నట్టు కూడా కనిపిస్తుంది. సో ఇది కూడా చాలా బాగా అనిపించింది ఫోటో నాకు. అండ్ సో దిస్ ఈజ్ సన్ రైజ్ ఫోటో, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్, యూ కెన్ సీ. ఇది కూడా నాకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. నా పేరు చిన్ని కృష్ణుడు. నేను ప్రకృతి వ్యవసాయం చేయబట్టి దాదాపు 18-19 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఇక్కడ వెనక దిక్కు కనిపించే వరి నారుమళ్ళు 23 రకాలు వేయడం జరిగింది. ఈ వరి నారు అగ్రికల్చర్ మీద ప్రోగ్రామ్ చూడటానికి నిషిత కాలేజీ నుండి ఒక 150 మంది పిల్లలు అగ్రికల్చర్ ఎలా ఉంటుంది, నాటు రకాల వడ్లు అంటే ఎట్లా ఉంటాయి, కెమికల్తో వ్యవసాయం ఎట్లా ఉంది, కెమికల్ లేకుంటే ఎట్లా వండుతుంది, మరి కెమికల్తో వండితే పోషకాలు ఎట్లుంటాయి, ఈ కెమికల్తో వండియకుండా నాటు రకాలు వండితే పోషకాలు ఎట్లుంటాయి, దీని మీద వాళ్ళందరికీ వివరించి నేను చెప్పడం జరిగింది. నాకు చాలా చాలా ఆనందం ఉంది. ఎందుకంటే అగ్రికల్చర్ పంట పొలాలకు వచ్చి పిల్లలు ఇది నార్మడి సమయంలో ఎప్పుడు పంట ఈనిన తర్వాత పంట కోతకు వచ్చే సమయంలో ఇప్పుడు పిల్లలు చూసేవారు. ఈ సంవత్సరం నాకు మొదటిసారి ఇట్లా నార్మల్ చూడడం చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా ఇంతమంది 150 మంది పిల్లలకు నేను మంచి జ్ఞానం, ఆరోగ్యరీత్యా ఏ ఆహారం తింటే బాగుంటుంది, ఏ బియ్యం తింటే ఎలా ఉంటుంది వాళ్ళకి వివరంగా చెప్పడం జరిగింది. మరి అక్కడే పక్కక్కడ ఇంప్రూవ్ రకాలు పోసినాం కెమికల్తోని. మరి 8 రోజుల లేట్ పోసినాం వెనక నార్మడిది. ఇదంతా చాలా బాగుంది. ప్రతి రైతు కూడా ఇప్పుడు నార్మల్ మీద చూస్తే రైతులందరికీ కూడా అర్థమైపోతుంది. మీరు రైతులు దయచేసి కెమికల్ ఉంటే ఎట్లున్నది, కెమికల్ లేకపోతే ఎట్లుంటుందో మరి మీరు వచ్చి చూడొచ్చు. ఇక్కడ ప్రతి రైతు ఇంకొక 15 రోజుల దాకా ఛాన్స్ మన నార్మల్ చూడడానికి అందరు రైతులు చూసి అందరు రైతులు కూడా మనిషికి ఒక 6
కార్యక్రమం దేశీయవాళి రకాలు కెమికల్ లేకుండా పండించుకొని ముడి బియ్యం రూపకంలో కుండల్లో ఆ బియ్యం కుండల్లో వంట వేసుకొని తినండి రోజు ఒక పూట. మీకు ఒక 3 నెలల మీకు మార్పు వస్తుంది. దయచేసి గమనించగలరు. ఈ అవకాశం ఇచ్చిన K6 వారికి కూడా నాకు ధన్యవాదాలు.